Yes, so okay, channels. పాత్రికేయ మిత్రులకి, ఛానల్స్ వారికి, నా ప్రియమైన ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. ఈ సినిమాలో ముందుగా చెప్పాలంటే నేను డైరెక్టర్ గురించి చెప్తాను. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఎన్ని పెట్లు పట్టుకొచ్చినా డైరెక్టర్ ఆర్టిస్టులు వెతుక్కోవడంలోనే వివేకత కనిపిస్తుంది. నన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఎలా అని అడుగుతున్నారా? అంతకుముందు ఎవరెవరినో అనుకున్నారు. అనుకున్న వాళ్ళు మిస్ అవ్వలేదు. ఈ అదృష్టం నాకుంది కాబట్టి వాళ్ళు తప్పుకున్నారని చెప్తాను. ఈ వేషం నాకు ఎలా పడిందంటే 25 ఏళ్ల ముందు మురారు సినిమా చేసేటప్పుడు సుకుమారి అమ్మగారు వచ్చి నాతో పాటు రూమ్లో కూర్చున్నారు. చూసి ఏం సినిమాలు చేస్తున్నావు అన్నారు. చేస్తున్నానమ్మా. అదేంటే మీ తెలుగు వాళ్ళు నీకు ఎప్పుడు ఒకటే టైపు వేషాలు ఇస్తారు, అప్పుడు ఏడుస్తా కన్నీళ్ళు తీసుకుంటా త్యాగాలు చేస్తూ ఉండే వేషాలే ఉండేవి నాకు. అలాంటి వేషాలు ఇస్తారంటే నీకు, అదే మా మలయాళంలో అయితే రకరకాల వేషాలు వేయిస్తారు, నీతో అన్ని రకాల వేషాలు వేయడానికి నువ్వు బాగుంటావు అన్నారు ఆవిడ. అంటే ఏమో అమ్మా, మా తెలుగు వాళ్ళు ఏది పిలిస్తే అదే, వాళ్ళు దేన్ని పిలిస్తే దానికి వెళ్ళి యాక్ట్ చేస్తాను నేను అన్నాను. అన్న 25 ఏళ్లకి అభిరామ్ అనే కుర్రాడికి ఈ వేషం నేను వేస్తే బాగుంటుందని వెలిగింది వాళ్ళు. అందుకని నేనేమనుకుంటానంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు మనకి వెన్నంటి శ్రీరామ రక్షగా వస్తుంది. అప్పుడు సుకుమారి అమ్మగారు అన్నారు. ఆ తర్వాత 25 ఏళ్ళు దాటిపోయినట్టుంది మురారు సినిమా తీసి. ఆ తర్వాత అభి పిలిచాడు. నేను స్వర్గం నరకంలో ఒక హీరోయిన్ వేసి తప్పుకొని తర్వాత మదర్, ఎంతకాలం మదర్గానే ఉన్నాను. ఇప్పుడు బామ్మ బామ్మ అంటున్నారు. సరే, బామ్మ వేషాల్లో మరి ఈ అబ్బాయికి ఎలా అనిపించింది? అందరూ వద్దని ఉంటారు నాకు తెలిసి. ఆవిడ బాగుండదు, ఆవిడ చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుంటేనే బాగుంటుంది, వద్దు అని ఉంటారు. ఈ అబ్బాయి పట్టుబట్టి పాపం ఇప్పుడు ఏదో వచ్చిందిగా కొత్తగా. ఏంటది ఏంటి అబ్బాయి అది? ఏదో పాపం నా బొమ్మ పంపించి ఇక్కడి నుంచి ఏదో డ్రెస్సులు వేయించి వీళ్ళకి చూపించారు ప్రొడ్యూసర్లు. వీళ్ళు యంగర్స్ కదా, బాలాజీ గారు, కౌశిక్ గారు, తరుణ్ గారు, వీళ్ళందరూ యంగర్స్. టైలర్ గారు వీళ్ళందరూ వద్దని ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ చూపు వేరే, ఇప్పుడు వచ్చే పిల్లలు ఇప్పుడు వేసుకునే డ్రెస్సులు అవి. బట్ కానీ ఈ పిల్లలందరినీ చూసి నాకు ఎప్పుడు మనసులో అనిపించేది, ఇంకో జన్మ అంటూ ఉంటే ఈ పిల్లల్లాగా డ్రెస్సులు వేయాలి ఏమైనా సరే అనుకునేదండి. బట్ ఇంకో జన్మ దాకా ఎందుకు నీ మొహం, ఈ జన్మలోనే ప్రేక్షకులు ఇలా కనపడు అని ప్యాంట్లు, షర్ట్లు, క్రాఫ్లు అన్నీ వేసి తీశారండి. అయితే ఈ కథ చాలా మంచి కథ. మీ కథ, మా కథ. మాకు కూడా మనసులో ఉంటాయి కోరికలు, అవి చెప్పుకోలేకపోయినా ఏ డైరెక్టర్లో వేషం వేయించి తీరుస్తారు. ప్రేక్షకులకు అలా కాదు కదా, మీరు చెప్పుకుని మీరు బయటకు వస్తే కానీ వెళ్ళలేదు. ఈ సినిమా చూస్తే మీకు అన్నీ అర్థం అవుతాయి. అందరూ మేమున్న ఆడవాళ్ళం కానీ మగవాళ్ళు కానీ తలా ఒకళ్ళకి తలా ఒక కోరిక, కథ ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ సినిమాలో చూస్తేనే మీకు అర్థమవుతుంది. నిజంగానే హ్యాపీ జర్నీగా ఉండింది. మేము వెళ్ళినప్పుడు కొంచెం అందరూ ఎవరు అంత ఎయిర్పోర్ట్లో ఫస్ట్ డే ఎవరికి అంత ఇంట్రొడక్షన్ లేదు. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే మేమందరూ ఆర్టిస్టులు కలిసిపోయి ఒక సిస్టర్స్, బ్రదర్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా అందరూ కలిసి ఈ సినిమాని ఎక్కడ ఈగో లేకుండా, ఎవరికి ఈగో లేకుండా చాలా అద్భుతంగా అందరూ నటించి, అక్కడ నటించామన్న దానికంటే ఎంజాయ్ చేసాం చాలా. నిజంగానే హ్యాపీ జర్నీ మా అందరికి. ఎస్పెషల్లీ నాకైతే చాలా హ్యాపీ జర్నీ. ఇది నాకు ఒక కొత్త అనుభవం. ఇలా లాంగ్ ట్రిప్, ఇంతమంది ఆర్టిస్టులను ఎప్పుడు కలిసి చేయలేదు ఇదంత మంచి సినిమా. సో ఇందులో నా క్యారెక్టర్ కూడా చాలా విభిన్నమైన క్యారెక్టర్, మీరు ఎప్పుడు చూడలేనంత మంచి క్యారెక్టర్ ఇందులో. నేను ఈ ఆపర్చునిటీ నాకు ప్రొడ్యూసర్స్ బాలాజీ గారు, తరుణ్ గారు, కౌశిక్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలా తర్వాత ఈ సినిమా డైరెక్టర్ అభి గారు నాకు ఫస్ట్ టైం నేను ఈ సినిమాలో ఆయన నాకు పరిచయం. ఎలా అంటే ఆయన అసలు చాలా ఎనర్జెటిక్గా ఎప్పుడు ఇంకా రెడీ చలిలో గాలికి ఏం తెలీదు. అందరు ఆయన చూసి మేము అందరూ పరిగెత్తాడు, మేము అందరూ ఇల్లు అని కూర్చుంటే ఆయన హ్యాపీగా
అలా ఒక జాకెట్ వేసుకుని, లేకపోతే ఎవరికైనా షెల్టర్ జాకెట్ కూడా మాకు ఇప్పించేసి ఆయన హ్యాపీగా డైరెక్ట్ చేస్తుంటాడు. సో అంత ఒక ఎనర్జెటిక్ గా అంత చక్కగా, నిజంగా ఇప్పుడు నేను టీజర్ చూసిన ఎక్సైట్ అయిపోయాను. చాలా బాగుంది సార్ అభిరామ్ గారు, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరి క్యారెక్టరు అందరికి ఇంపార్టెన్స్ ఉంది, ఎవరి క్యారెక్టర్ తక్కువ ఎక్కువ లేదు, అందరికి వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్స్. సో అందరూ తర్వాత మా మదర్ ఇండియా, మా మమ్మీ ఈ సినిమాలో ఈ సినిమా హీరోయిన్ ఆవిడే, హీరోయిన్ ఆవిడే. సో ప్యాంట్ షర్ట్ వేసుకొని మామూలుగా లేదు అసలు. ప్యారిస్ లో రోడ్లు అంటే అలా చికెన్ తర్వాత చికెన్ కాదు ఏంటిది ఐస్ క్రీమ్లు అది ఇది షాప్ లో దూరేయడం తినేయడం, అసలు ఆవిడ చేసి మాకు అందరికి ఎనర్జీ వచ్చింది. ఆవిడకి అంత కాన్ఫిడెన్స్ అని ఏజ్ లో కూడా అంత చక్కగా పొద్దున 7 o'clock అంటే 6:45 కదా రెడీగా ఉండేవాళ్ళు. ఆవిడని చూసి మేమందరం భయపడే అన్నపూర్ణ గారు వెళ్ళిపోతాం, మనం వెళ్దామని. నిజంగా జర్నీ టు యూ ఆల్. సినిమా పండగ చేసుకుంటుంది. మంచి సినిమా అయితే గనక పర్వాలేదు, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. మంచి సినిమా అయితే గనక సినిమాని ఆదరిస్తారు అని తెలుగు ప్రేక్షకులు మాటిమాటికి రుజువు చేస్తున్నారు. జస్ట్ ఈ వీక్ లోనే అద్భుతమైన నిదర్శనాలు చూసాం. ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా. హ్యాపీ జర్నీ ఈజ్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఫార్ములాల్ని బ్రేక్ చేసిన సినిమా అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మనకి ఓ రెగ్యులర్ గా ఒక హీరో కావాలి, ఒక హీరోయిన్ కావాలి, వాళ్ళిద్దరికి మధ్య ప్రేమ ఉండాలి, సర్టన్ సర్కమ్స్టాన్సెస్ కి లీడ్ చేసినటువంటి ఒక కథ నడిపించాలి, లేదా ఇంకొక కోణం నుంచి ఒక రివెంజ్ కోణం లాంటిది ఏమన్నా ఉండాలి. ఇటువంటి డ్రామాలు వస్తున్న టైంకి 7 కనుక డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఒక ప్రయాణంలో కలిస్తే వాళ్ళకి సూత్రధారి మా వంశీ లాంటి ఒక టూర్ గైడ్ అయితే ఎంత సరదాగా ఉంటుందో, ఆ సరదా సన్నివేశాల నుంచి మా అందరి మధ్య ఏర్పడ్డ బాండ్ ఎంత కన్నీళ్లు పెట్టిస్తాయో అది ఈ సినిమా. సో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీని తెలుగు ప్రేక్షకులు మళ్ళీ ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమాకి పడ్డ కష్టం గురించి అందరం మాట్లాడుకున్నాం, అందరినీ ఏడిపించాము. అందరం ఎంత కష్టపడ్డా కూడా ఒక అవుట్పుట్ బాగా అద్భుతంగా రావడానికి. కాబట్టి కొత్త నిర్మాతలు మా బాలాజీ గుత్తా గారు అండ్ కౌశిక్ అండ్ తరుణ్ రెడ్డి, మీరు అద్భుతమైన ప్రోడక్ట్ తీసుకొచ్చి టు బ్యాక్ సచ్ స్టోరీస్, టు బ్యాక్ యంగ్ డైరెక్టర్స్ లైక్ అభిరామ్, ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అండి. అభి, యూ హ్యావ్ మేడ్ దిస్ పాసిబుల్. కెన్ ఐ హగ్ యూ అండ్ గివ్ యూ భుజం మే చెయ్యైనా? ఓకే, మూడోసారి ముచ్చటగా. అంటే టు లీడ్ ఇన్ ప్రెషర్ ఇస్ క్యాప్టెన్సీ అండ్ యూ హెవ్ డన్ దట్ సో బ్యూటిఫుల్లీ. నేను 2-3 సార్లు చెప్పాను అవికి, నేను దాన్ని చాలా దగ్గరగా నోట్ చేస్తా ఉన్నాను. అడ్వర్స్ కండిషన్స్, వెదర్ అడ్వర్స్ గా ఉంది, టైమింగ్ అడ్వర్స్ గా ఉంది, డేట్లు మ్యాచ్ అవ్వట్లేదు, లొకేషన్స్ అడ్వర్స్ గా ఉన్నాయి, కానీ కథలో ఉన్నటువంటి సోల్ మిస్ అవ్వకూడదు. అందరం కలిపి పొద్దున్నే ఒక బస్ ఎక్కిచ్చేవాడమ్మా. పొద్దున్నే స్కూల్ పిల్లల్లాగా మార్నింగ్ ఆ శైలేంద్ర సభకు నమస్కారం అని మెసేజ్ పెడితే మేమందరం గబగబా బ్రేక్ఫాస్ట్ తిని బస్సులో నంబర్ 1 ఎవరెక్కుతారా అని పెట్టిన ఛాలెంజ్ కి ది యంగెస్ట్ వన్స్ రెస్పాండెడ్ ఫస్ట్. Day 1 నేను ముందొచ్చాను అని గర్వంగా చెప్పుకుంటే, నేను అడుగు పెట్టే టైంకి మా సెకండ్ డే యంగెస్ట్ వన్స్ కేమ్. అంటే సో దట్స్ ది కైండ్ ఆఫ్ ఛాలెంజ్ దట్ ఎవ్రీబడి టుక్ అండ్ వీ డెలివర్డ్ ఎట్ అభి. అండ్ అభి హ్యాస్ ఫేస్డ్ సో మెనీ అడ్వర్స్ సిచ్యువేషన్స్. ఇంత మందిని కలిపి ఒక బస్సులో తీసుకెళ్లి నిజంగా ఒక ప్రయాణంలో సినిమా తీస్తే ఎంత అద్భుతంగా చేయొచ్చో, అటు కౌశిక్ అంతే కష్టపడ్డాడు ఆన్ ద సెట్స్, శైలేంద్ర గారు అంతే కష్టపడ్డారు. అభి హ్యాస్ డన్ మ్యాజిక్ బికాస్ మాంట్పెలియర్ అనే ఒక టౌన్ లో ఎక్కువ శాతం షూట్ చేసాం. ప్యారిస్ కి కొన్ని కష్టాలు ఉంటాయి కాబట్టి ప్యారిస్ తాలూకా ఎఫెక్ట్ అంతా మాంట్పెలియర్ అనే విలేజ్ లో షూట్ చేసాం. ఆ టౌన్ కౌన్సిల్ లో ఉన్నటువంటి ఆ సిటీకి మేయర్ లాంటి వ్యక్తి మా అభికి ఫ్యాన్ అయిపోయారు. ఆ లేడీ ఆవిడ లిటరలీ మమ్మల్ని ట్రైన్ స్టేషన్ కి వచ్చి మా ట్రైన్ కదిలి వెళ్ళిపోతుంటే అద్దం పక్కన చెయ్యి పెట్టి కళ్ళ నీళ్ళతో మమ్మల్ని సాగరంపారు. దట్ ఈస్ అభిస్ చామ్. It is not just our charm, that is Abhi's charm. This God made it all possible. ఇంత మంది ఇన్ని కొప్పులు ఒక దగ్గర ఉండి కొట్టుకోకుండా ఉండాలి అంటే కుదరదు, కానీ Abhi did this. ఈచ్ క్యారెక్టర్ ని డిఫరెంట్ గా డివైస్ చేసుకోవడం, మా క్యారెక్టర్స్ కి ఒక ఆర్క్ ఇవ్వడం, రిడెంప్షన్ తీసుకురావడం. చోటా గారు, మీరు ఆర్క్ వర్క్ అయిందో లేదో మీరే చెప్పాలి. ద కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఆర్క్, నవ్వించి తీసుకొచ్చిన ఎమోషనల్ ఆర్క్ వర్క్ అయిందో లేదో మీరే చెప్పాలి. And thank you so much for giving that wonderful feedback, sir. And coming from technicians like you, I think that is my first certificate. ఆయన అంటే బుడిబుడి అడుగుల పాపాయి కాబట్టి అందించాము. మీరు ఆల్రెడీ బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్. ఫస్ట్ నుంచి బుడిబుడి అడుగులే.
హాయ్ అండి, ఐ హోప్ యూ లైక్ ద టీజర్. సో మూవీ ఇంకా ఇదే మూడ్లో వెరీ ప్లెజెంట్గా, ఎమోషనల్గా, ఫన్నీగా, లైట్ హార్టెడ్గా ఉంటుంది. అండ్ ఇది చాలా ఏజ్ గ్రూప్స్ రిలేట్ అయ్యే స్టోరీ, ఎస్పెషలీ లేడీస్. మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక ట్రావెల్ సిగ్నిఫికెన్స్ ఏంది, ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే మనం ఎట్లాంటి కొత్త ఎక్స్పీరియన్స్ జరుగుతాయి, మనకి కొత్త మనుషుల్ని కలిసినప్పుడు మనలో మనం ఎప్పుడు చూడని ఎమోషన్స్ బయటపడతాయి. సో ఇలాంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని తీసుకొని చాలా మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఇది హ్యాపీ జర్నీ చాలా డిఫికల్ట్ జర్నీ, ఫస్ట్ నుంచి ఎప్పుడో స్టార్ట్ అయ్యి చాలా కష్టాలు పడుతూ మెల్లగా ముందుకు సాగుతూ లాస్ట్కి ఇట్లా ఫినిష్ అయ్యి నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటేనే కొంచెం సర్రియల్ ఉంది నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఫైనల్లీ ఇట్స్ అ హ్యాపీ జర్నీ. మీరు చూస్తే మీకు ఓన్లీ హ్యాపీ పార్ట్స్ చూపిస్తాము, డిఫికల్ట్ పార్ట్స్ మేము అందరము కలిసి ఎక్స్పీరియన్స్. ఫ్యామిలీ సినిమా అనుకుంటారు, బట్ ఇది మోస్ట్లీ మగాళ్ళ కోసం తీసిన సినిమా. ఎందుకు అంటే మన ఇంట్లో అమ్మ, బామ్మ, అక్క, వదిన, చెల్లి, వైఫ్, లవర్ గారి మనకి చెప్పని చాలా ఎమోషన్స్ ఈ స్క్రీన్ మీద మేము చెప్పాము. మీరు వాళ్ళందరినీ తీసుకొని థియేటర్ లో కూర్చొని చూస్తూ ఉంటే వాళ్ళతో ఈ సినిమా డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటుంది. దట్స్ ఫర్ షూర్. మీరు మీ వాళ్ళని తీసుకొని రండి, వాళ్ళందరూ మీకు సినిమా అయిపోయి హగ్గిస్తారు, మీరు మాకు హగ్గియండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, అలాగే పెద్దలకి, అలాగే మా హ్యాపీ జర్నీ టీమ్కి థ్యాంక్ యూ అండ్ హార్టీ వెల్కమ్ అండి. అని ఒకసారి స్టేజ్ మీద రండి. కమాన్ అభిరామ్ గారు రెండోసారి. ఈ హ్యాపీ జర్నీ నాకు మోర్ ఆఫ్ ఏ పర్సనల్ ప్రాజెక్ట్ అండి. ఇది నాకు ఇంకో సినిమా కాదు, ఇది నాకైతే పర్సనల్ ప్రాజెక్టే. ఎందుకంటే ఒక హ్యాపీ జర్నీ కాన్సెప్ట్ చెప్తాను. యాక్చువల్లీ ఏంటంటే నా జర్నీ 2014లో స్టార్ట్ అయిందండి. సినిమాలో కూడా నేను ట్విస్ట్లు ఉండవండి. ఆ టైంలో నా లైఫ్ అంతా కియాటిక్గా ఉంది 2014లో. అలాంటి టైంలో నాకు ఒక ఫోన్ వచ్చిందండి. ఫోన్ చేసి ఇట్లాగా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తామని చెప్పి ఒక మనిషి ఫోన్ చేశాడు. ఆ మనిషి మా అన్నండి అభిరామ్. ఫోన్ చేస్తే సరే ఖాళీగా ఉన్నాను, ఆ లైఫ్ చాలా డిస్టర్బింగ్ ఉంది ఆ టైంలో 2014లో. వెళ్ళా, షార్ట్ ఫిల్మ్ చేశాను. అదండి అక్కడ ఆ రోజు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అక్కడనే నా కెరీర్ స్టార్ట్ అయింది 2014లో. మళ్ళీ 2026లో హ్యాపీ జర్నీ మూవీ తను స్టాండ్ తీసుకొని నాకు ఈ ఛాన్స్ ఇప్పించాడండి. నాకు చూసారు కదా ఎంత పెద్ద కనపడుతుంది నాకు. సినిమాలో కూడా నా క్యారెక్టర్ అట్లాగే ఉంటుందండి, మంచి నీట్గా, చాలా ప్లెజెంట్గా. అరే ఈయన చూస్తే బాగుందిరా, మంచి చక్కగా మన ఇంట్లో కొరాలనిపిస్తా, అట్లా ఉంటుందండి నా క్యారెక్టర్. సో హ్యాపీ జర్నీ ఏంటంటే ఇంకా పన్నమ్మ. సో మన ఇంట్లో జరిగే ప్రతి ఒక్క స్టోరీ ఈ హ్యాపీ జర్నీ అండి. మన ఇంట్లో ఏదైతే జరుగుతుందో స్టోరీ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆ స్టోరీ హ్యాపీ జర్నీ అండి. ఈ సినిమాకి వచ్చి చూస్తే అరే మన ఇంట్లో ప్రతి స్టోరీ జరిగిందని చెప్పి మీరు ఖచ్చితంగా అనుకుంటారు, అందులో తిరుగుంటారు. సో మీరు కొన్న టికెట్కి ఎట్లాంటి నష్టం కూడా జరగదండి. ప్రతి ఒక్క రూపాయికి మా సినిమా వాల్యుబుల్ అవుతుంది. బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నామండి. హ్యాపీ జర్నీ సూన్ ఎట్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మా నాన్నగారు చనిపోయారండి. ఐఎమ్ డెడికేటింగ్ దిస్ ఫిలిం టు మై ఫాదర్ అండి. హిజ్ నేమ్ ఇస్ లోవరాజు. హ్యాపీ జర్నీ ఈజ్ ఆల్ బిలాంగ్స్ టు మై ఫాదర్ అండి. మనం మాట్లాడుతున్నాడు. రండి, పర్లేదు రండి. లేదు, ఎవరైనా చూస్తే కొడుతున్నా అనుకుంటారు బ్యాక్ స్టేజ్. రండి. థ్యాంక్ యూ అందరికి, డియర్ మీడియా, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఒక ఆర్టిస్ట్కి ప్రతిసారి ఒక కళ ఉంటుంది, అంటే ఇలాంటి పాత్రలు చేయాలి, కొత్త తరహా పాత్రలు చేయాలి, అండర్ పర్ఫామ్ చేయాలి, ఎక్కువ పర్ఫామ్ చేయాలి, ఇలా రకరకాల కోరికలు ప్రతి ఆర్టిస్ట్కి. ఐఎమ్ షూర్ అందరూ రిలేట్ అవుతారు దీనికి. సో ఒక ఆర్టిస్ట్గా నన్ను ఓ బేబీ మళ్ళీ తీసుకొస్తే కొన్ని సినిమాలు నిలబెట్టాయి. ఈ సినిమాతో ఖచ్చితంగా ఎన్నో మెట్లు ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగే అవకాశం ప్రకృతి కల్పించిందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. అండ్ ఈ సినిమా ఏ కాన్ఫిడెన్స్తో అయితే నేను ఒప్పుకోవడం జరిగిందో అదే కాన్ఫిడెన్స్తో యాజ్ అ టీమ్ అందరం ముందుకెళ్ళడం జరిగింది, అదే కాన్ఫిడెన్స్తో పర్ఫామ్ చేయడం జరిగింది. నన్ను నేను టీజర్లో చూసుకుంటేనే ఇంత హ్యాపీ ఫీల్ అయ్యా.
ఇక సినిమాలో చూసి ఆ క్యారెక్టర్లో నన్ను ఎవ్వరు ఎలా యాక్సెప్ట్ చేస్తారో ఇంకా నేను మీ నుంచి ఆ రివ్యూస్ తీసుకోవాలనుకుంటున్నా. అండ్ ఈ రోల్కి నన్ను అర్హతగా భావించినటువంటి మా ప్రొడ్యూసర్స్ శ్రీ బాలాజీ గారికి, కౌశిక్ గారికి, తరుణ్ గారికి, ఎంటైర్ క్రియేటివ్ టీమ్ ఆఫ్ హ్యాపీ జర్నీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క శక్తికి, మా డైరెక్టర్ అభిరామ్ గారికి అండ్ మా టీం అందరికి, కెమెరా డిపార్ట్మెంట్ కి, మా ఆర్టిస్టులందరికీ నేను చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మన హైదరాబాద్ లో చేస్తుంటే నేను ర్యాండమ్ గా 2-3 టైమ్స్ లొకేషన్ వస్తుంటాను. మా వాళ్ళందరికీ తెలిసే విషయం. నాకు ఆ ఛాన్స్ రాలేదు. ఈ సినిమాకి ఏమైందంటే 99.99% మనం ప్యారిస్ లో షూట్ చేసాం కాబట్టి ఇక్కడ జరిగిన 1 or 2 days కి నేను రాలేకపోయాను. అయ్యో ఐబీసీ వాళ్ళండి. కానీ ఇంకా ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం నాకు ఈ ఎక్స్పీరియన్స్. నిన్నటి వరకు నేను ఎడిటింగ్ లో క్యారెక్టర్స్ గా చూసిన ప్రతి ఒక్కళ్ళు నా కళ్ళ ముందు నాకు కూర్చుంటుంటే ఇంకా స్టిల్ నా క్యారెక్టర్స్ కనబడుతున్నాయి. థ్యాంక్ యూ అమ్మా. అంటే ఇందాక మీరు ఇక్కడ ఉండగానే వచ్చి ఒకసారి మీకు ఒకసారి పర్సనల్ మాట్లాడాలనిపించింది. మా నాన్నమ్మ గుర్తు వచ్చారు. చాలా 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 హ్యాపీ అండి. అండ్ ఈ మా హ్యాపీ జర్నీ సినిమా ఇలాగే కలర్ఫుల్ గా నిండుగా మన ఇంట్లో ఉన్న లేడీస్ అందరితోటి, మన అక్కలతోటి, చెల్లెలతోటి, అమ్మలతోటి, నాన్నమ్మలతోటి, పెద్దమ్మలతోటి, చిన్నమ్మలతోటి కలుసు కట్టుగా వచ్చి చూసే అంత అందంగా ఉండబోతుంది. మీరు హ్యాపీగా వచ్చి మా హ్యాపీ జర్నీని విష్ చేస్తారు, బ్లెస్ చేస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. అండ్ హలో అండి, నా పేరు జినీషా. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్ అందరికీ, ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మా పేరెంట్స్ అండ్ గెస్ట్ అందరికీ, అండ్ మా హ్యాపీ జర్నీ టీమ్కి సో మచ్ థ్యాంక్ యూ. మూవీ గురించి చెప్పాలి అంటే అది చెప్పాలి ఇది చెప్పాలి అని ఏం లేదండి. వెరీ సింపుల్, ఒకటే చెప్తాను. మేము డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ స్టోరీ లైన్స్ ఉంటాయి, అందరికీ ఒక ప్యాకింగ్ స్టోరీ ఉంటుంది. సో అందరికీ ఉన్న సేమ్ పాయింట్ ఏంటి అంటే కనెక్టింగ్ పాయింట్. మనం ఫ్యామిలీస్ అంటే అది ఇది సంథింగ్ అందరికి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది కదా. బట్ ద థింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీస్, వాట్ ఆర్ ఫ్యామిలీస్ మెంట్ ఫర్ అన్న పాయింట్ ఒక్కటే ఈ మూవీ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ యా, టీజర్ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ ఎన్ని ఉంటాయని మీకు తెలుస్తుంది. సో అండ్ ఎక్స్పెక్ట్ మీ అందరికి టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Hello, good afternoon everyone. I'm Rupa Srinivas. Firstly, I would like to say that I'm really happy and very excited. నేను ఈ మూవీ ఒప్పుకున్నప్పటి నుంచి I've been really excited and going to Paris with such a fun team. It was really exciting and it was actually a roller coaster ride full of emotions. And మా సినిమా కూడా అలానే ఉండబోతుంది. సో I hope you all like the teaser. నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నా చూడడానికి మూవీ. I hope you support the film అండి. Thank you so much. హలో అండి అందరికీ. హాయ్ ఝాన్సీ మ్యామ్, హాయ్ అమని గారు, అన్నపూర్ణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ టు అభిరామ్, బాలాజీ గారు అండ్ తరుణ్. ప్యారిస్కి తీసుకెళ్తున్నప్పుడే వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట. ప్యారిస్ చూడాలి, అది చూడాలి, చాలా మెమరీస్ తీసుకురావాలి, ఫొటోస్ తీసుకురావాలి అని చెప్పి. అక్కడ షూట్ అంతా చేసి ఇండియా వచ్చాక నాకు ఒకే ఒక మెమరీ ప్యారిస్ గురించి గుర్తు చేసుకుందాం అంటే నాకు ప్యారిస్ గుర్తు రాలేదు. నాకు మేము టైం స్పెండ్ చేసిన టైం అంతా మా ఆర్టిస్టులతోటి, మా టీమ్ తోటి కలిసిన ఈ మెమరీస్ గుర్తొస్తున్నాయి. సో నాకు అంత మెమరీస్ ఇచ్చిన ఈ ట్రిప్ మీరందరూ మూవీ చూసాక కూడా సేమ్ అదే ఫీల్ అవుతారు. ఇదే మెమరీస్, ఇదే మూమెంట్స్ ఇంత హ్యాపీగా మీరు ఫీల్ అవుతారని ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. పక్కా హిట్ సినిమా ఇది. మీరందరూ బాగా ఎంకరేజ్ చేయాలి. మీడియా అన్నలు కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి పుష్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పృథ్వీ గారు. ఓకే మ్యామ్, ప్లీజ్. సరే రూపా, ఫస్ట్ నీకే నాన్న. చాలా అద్భుతంగా జరిగింది సినిమా కాదు కదా మనం చెప్పాల్సింది, షేర్ చేసుకోవాల్సింది. ప్యారిస్ లో ఎలా వణికేవో చెప్పు. అసలు ఇన్సేన్ వెదర్ అక్కడ, చాలా చలిలో. అండ్ ఎస్పెషలీ నా క్యారెక్టర్ కి ద క్లోత్స్ దట్ ఐ వేర్ ఆర్ వెరీ వెస్టర్న్. సో ఆ చలికి చాలా వణికానండి. యా, గుడ్ పాయింట్. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ ఆఫ్ ద ట్రామా. ఇప్పుడు ఇంకొక ట్రామా ఉంది, ఇంకొక PTSD. ప్యారిస్ లో దిగగానే ఏమవుతుంది, ఎవరికైనా పెట్టెలు కొట్టేస్తారు. మా అమ్మాయి పెట్టెలు కొట్టేశారు. 4 లక్షల రూపాయల వర్త్ సూట్ కేసులు ప్యారిస్ లో దిగిన తర్వాత బట్టలు లేకుండా
ప్యారిస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అదే సూట్ కేసులు వెళ్ళిపోయాయి. మన్మధుడిలో లాగా కొట్టేరు అనుకున్నారు కానీ కొట్టేశారు. ఎందుకండి అంత అజాగ్రత్త పడ్డారు? నేను కొంచెం నీట్ గా రెడీ వచ్చాను, ఇప్పుడు ఏడిస్తే అసలు బాగా. పర్లేదు, మా ప్రొడక్షన్ హౌస్ చాలా రిచ్. ఇంతమందిని ప్యారిస్ తీసుకెళ్లారంటే 4 లక్షల సూట్ కేసులో ఉన్న బట్టలు కొనిపెట్టలేరా చెప్పండి. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ షీ విత్స్టూడ్ ఆల్ ఆఫ్ దట్. దట్స్ వాట్ ఐ వాంటెడ్. ఒక ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు ఒకటి ఎక్స్ట్రీమ్ వెదర్ ని తట్టుకుని నిలబడ్డము, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ ని తట్టుకుని క్యారెక్టర్ కి నిలబడ్డం. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ గర్ల్స్. యు హావ్ డన్ దట్. థ్యాంక్ యూ. సో ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్. అండ్ మిమ్మల్ని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.